వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను విజయ్. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమయ్యాయి. పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాజస్థాన్లోని జైసల్మేర్ నుండి తెలంగాణ మీదుగా ఈ ఉపరితల ద్రోణి కొనసాగనుంది. కోస్తాంధ్ర తీరానికి అతి చేరువలో ఏర్పడే అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న కుండపోత వర్షాలకు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో ఖమ్మం జిల్లా జలమయం కాగా, ఏపీలో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారులు తెగి అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఇంకా చాలా గ్రామాలు కరెంటు లేక చీకట్లోనే ఉన్నాయి. మరో అల్పపీడనం నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి ముందస్తు చర్యలు అవసరం, వరద బాధిత ప్రాంతాల్లో ఎలాంటి సహాయక చర్యలు అవసరం, ఇలాంటి విషయాల్ని ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచేస్తున్నాయి. మరో అల్పపీడనం ఏర్పడంతో మళ్లీ వర్షాల భయం వెంటాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ అందే సత్యం గారు, విశ్లేషకులు, అలాగే శ్రావణి గారు, వెదర్ ఆఫీసర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా శ్రావణి గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి, వరదలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరో అల్పపీడనం అంటున్నారు. దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? గత వారంలో ఏర్పడిన అల్పపీడనం అనేది దాదాపుగా వాయుగుండంగా మారి తీరం దాటడం అయితే జరిగింది. తీరం దాటే సమయంలో మనకి చాలా వరకు అటు ఆంధ్రాతో పాటుగా ఇటు తెలంగాణలో కూడా పూర్తిగా మనకి భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షపాతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వాయుగుండం దాదాపుగా రాజస్థాన్ సమీపంలోని ఉపరితల ఆవర్తనంగా మారి రాజస్థాన్ అక్కడి నుంచి మనకి దాదాపుగా రాజస్థాన్ జైసల్మేర్ సెంటర్ నుంచి ఒక ద్రోణి అనేది మాన్సూన్ ట్రఫ్ అనేది కంటిన్యూ అవుతూ దాదాపుగా రామగుండం, కళింగపట్నం వరకు కూడా 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీంతో పాటుగా మనకి ఒక ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్ర, నిన్న చూసుకున్నట్లయితే మనకి కోస్తా ఆంధ్ర మీదుగా ఉంది. ఈ రోజు మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా 3.1 నుంచి 4.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే 2 రోజులు కూడా చాలా క్రూషియల్. 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షపాతము, అలాగే మనకి కోస్తాంధ్రలో కూడా అక్కడక్కడ భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా దాదాపుగా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే ఈ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ఈ జిల్లాలకి ఆల్రెడీ వరద ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఉండడం జరిగింది. ఇదే సమయంలోనే భారీ వర్షపాత సూచన ఉన్నందున ఆయా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. ఈ రోజు రేపు కూడా ఆ జిల్లాల్లోని భారీ వర్ష సూచన ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేస్తూ కొన్ని జిల్లాలు, ముఖ్యంగా వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా వరద ముంపు తక్కువగా ఉంది. కానీ వచ్చే 2 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉన్నందున 2 జిల్లాలకు కూడా కొద్దిగా ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం అయితే జరిగిందనమాట. దీంతో పాటుగా మనకి ఈ ఏదైతే ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఏర్పడిందో ఉత్తర కోస్తా ఆంధ్ర, అది రేపు మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ అల్పపీడనం ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఉత్తర కోస్తా ఆంధ్రలో ఏర్పడే అవకాశం ఉన్నందున కొద్దిగా రేపు, ఎల్లుండి కూడా ఉత్తర కోస్తా ఆంధ్ర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత కొద్దిగా అది పశ్చిమ వాయువ్య దిశగా మూవ్ అయ్యే అవకాశం ఉన్నందున మరింతగా ఉత్తర కోస్తా ఆంధ్రాకి మరియు దక్షిణ ఒడిస్సా పరిసర ప్రాంతాలకు మాత్రమే అధిక వర్షపాత సూచనలు ఇచ్చే కనిపిస్తూ ఉంది. అలాగే తెలంగాణ కూడా ఈ 5 రోజులు పూర్తిగా మోస్తరు వర్షాలతో పాటుగా ఈ 5 రోజుల్లో కూడా మనకి దాదాపుగా అక్కడక్కడ భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. శ్రావణి గారు, గత 4 రోజులుగా కూడా వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి. ఇప్పుడు ఈ అల్పపీడనం కూడా అంతే స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందంటారా? వర్షపాతం ఎంత నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు?
అంటే ఈ అల్పపీడనం వల్ల గత సిస్టమ్ కంటే కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే దాదాపుగా అది వాయుగుండంగా రూపం దాల్చి మనకి తీరం దాటడం జరిగింది. ఇది దాదాపుగా అల్పపీడనంగా ఉండి ముఖ్యంగా వాయువ్య దిశ అంటే దాదాపుగా ఒడిస్సా ఈ పరిసర ప్రాంతాల్లో వెళ్ళే అవకాశం ఉన్నందున మనకి దీని ప్రభావం భారీ వర్షపాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. అది కూడా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్ర మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. శ్రావణి గారు, గత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా మొన్న అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇంత వర్షపాతం పడుతుందనేది వాతావరణ శాఖ అంచనాలకు మించి పడిందంటారా మొన్న? దాదాపుగా మేము ఏదైతే క్రాస్ అవుతుంది అనుకున్నామో అర్ధరాత్రి 12:30కి నుంచి 2:30 మధ్యలో క్రాస్ అవుతుంది. ఆ సమయంలోని ముఖ్యంగా అటు కోస్తా ఆంధ్ర అంటే దాదాపుగా విజయవాడ, ప్రకాశం, గుంటూరు ఈ జిల్లాలతో పాటుగా తెలంగాణలోని చూసుకున్నట్లయితే మనకి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలన్నింటికి మనం దాదాపుగా రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది. 31వ తేదీన మనం రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే రెడ్ అంటే దాదాపుగా 20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పబడి అనమాట. 20 సెంటీమీటర్లు దాదాపుగా మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే అత్యధిక వర్షపాతం నమోదవడం జరిగింది. ఆ మహబూబాబాద్ జిల్లాకి మనం 19 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతుంది అనుకున్నాము. కానీ అది కొంచెం మనకి ఏమైందంటే అది 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదవడం జరిగింది. ఊహించినట్టుగానే కొద్దిగా భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మంలోని చాలా చోట్ల నమోదవడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట, అలాగే మనకి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కూడా అత్యంత భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అధికంగా మనం చూసుకున్నట్లయితే మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో నమోదవడం జరిగింది. రైట్, మనతో పాటు డాక్టర్ అందె సత్యం గారు ఉన్నారు, విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. డాక్టర్ అందె సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్, ఏపీ తెలంగాణలో వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు వచ్చిన పరిస్థితి, ఇప్పుడు మరో అల్పపీడనం అంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఇంత విపత్కర పరిస్థితి రావడానికి ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం కారణం అనుకోవచ్చా, లేకపోతే ప్రకృతి విపత్తిగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉందంటారా? ముందస్తు చర్యలు వరదలను బట్టి సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. అంటే సపోజ్ ఇప్పుడు గోదావరి, కృష్ణా నదులు మహారాష్ట్రలో, కర్ణాటకలో బాగా వర్షాలు వచ్చి మనకు దరిదాపు గోదావరిలో 20 లక్షలు 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు, కృష్ణాలో గతంలో రోషయ్య ఉన్నప్పుడైతే 20 లక్షల క్యూసెక్కులు వచ్చినాయి, 23 లక్షల క్యూసెక్కులు. ఏదేమైనా పై రాష్ట్రాల్లో వర్షాలు పడ్డప్పుడు ఎంత వరద రాబోతుంది అనేది మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. రాష్ట్రంలో ప్రవేశించే వరకల్లా ఒక అంచనాకు వస్తారు. దాన్ని బట్టి ఎక్కడెక్కడ మనకు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడికి నీళ్ళు వచ్చే అవకాశం అనేది ఒక అవగాహన ఉంది 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా. కానీ మొన్నొచ్చిన వరదలు ఆ జీవ నదులు కాకుండా లోకల్ రివర్స్ అంటే తెలంగాణలో మున్నేరు, ఆంధ్రలో బుడమేరు, ఇవి 2 కూడా దరిదాపు 2 జిల్లాలకు సంబంధించినటువంటివి. ఉదాహరణకు మున్నేరు అనుకోండి, మున్నేరు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా. అట్లాగే బుడమేరు కృష్ణా జిల్లా, ఆ పై భాగం వెస్ట్ గోదావరి పై భాగం. అంటే దరిదాపు 40-45 ఇవాళ వాతావరణ శాఖ ఎంతమంది మేడం చెప్పినట్టుగా 20 సెంటీమీటర్లు అంటే 45 సెంటీమీటర్ల వర్షం దరిదాపు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వర్షం వచ్చింది. అట్లాగే కృష్ణా, వెస్ట్ గోదావరి దక్షిణ భాగం వచ్చింది. దాంతో లోకల్ రివర్స్ పొంగిపోయినాయి. ఇటువంటి వరదలకున్న క్యారెక్టర్ ఏమిటంటే అకస్మాత్తుగా ముంచేస్తాయి, 3వ నాడు మళ్ళీ ఎప్పటి స్థానానికి వస్తాయి. మున్నేరు అదే పని చేసింది. వచ్చినాడు మొత్తం ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాను ముంచేసినాయి, ఇవాళ నార్మల్ స్టేజ్కి వచ్చింది వితిన్ 3 days. అట్లాగే బుడమేరు కూడా. కానీ అదే కృష్ణా గోదావరి అయితే వరదలను ఎక్స్పెక్ట్ చేస్తాం, వాటి అంచనా దొరుకుద్ది, తర్వాత ఎన్ని రోజుల్లో తగ్గిపోతే కూడా ఒక వారం పడుతుంది అవి తగ్గిపోవటానికి. కానీ ఇవి అకస్మాత్తుగా పొంగుతాయి, అకస్మాత్తుగా తగ్గిపోతాయి. మొన్న మనం మున్నేరుని చూసాము, ఇప్పుడు నార్మలే. అందుకని లోకల్గా వచ్చేటువంటి వర్షాలు ఎప్పుడు రానంతగా 45 సెంటీమీటర్లు రావడంతో ఇటువంటి ప్రమాదాలు సంభవించినాయి. ఇంత ఉవ్వెత్తున సంభవించినప్పుడు ప్రభుత్వం సమాయత్తానికి ఆ వచ్చిన వరదలకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఇప్పుడు నష్టం జరిగింది. అందుకని అంటే ప్రాణ నష్టం కన్నా పొలాలు ఎక్కువ నష్టపోయినాయి. ప్రాణ నష్టం అనుకోకుండా కొంతమంది నిర్లక్ష్యంగా, కొంతమంది ఓవర్ ఎస్టిమేషన్గా, కొంతమంది అన్ప్రెడిక్టబుల్గా
వ్యవహరించడంతో 5-6 ఎక్కువ మంది చనిపోయారు. వాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తే ఉదాహరణకు తెలంగాణలో 21 మంది అనుకుంటే అది 15-14 దగ్గర ఉండేది. అట్లాగే కోస్తాంధ్రలో కూడా. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు రాబోయే మళ్ళీ అల్పపీడనం అంటున్నారు కాబట్టి రాబోయే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రెడీగా ఉంచుకోవటం అవసరం. అంటే హెలికాప్టర్లు కానీ, డ్రోన్స్ కానీ, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, స్టేటు రెవెన్యూ కానీ, పోలీసు కానీ, ఇటువంటి మెన్ అంతా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరిస్తే మనకు ఎంబటే అందుకోవటానికి వీలుంటుంది. కాబట్టి తక్కువ ప్రమాదం. ఇప్పుడు మనం చేయగలది ఏంటంటే వర్షాన్ని నివారించలేము, ప్రమాదాన్ని తగ్గించుకోవటమే. కాబట్టి ఆ ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే తెల్లారే ఒకవేళ వరదలు వచ్చి ముంచేస్తే తెల్లారే వాళ్ళకు వాటర్ సప్లై కానీ, లేకపోతే ఆహారాలు కానీ, లేకపోతే కట్టుకునే బట్టలు కానీ ఇటువంటివి కూడా సప్లై చేసేదానికి మానసికంగా సిద్ధంగా ఉండటం అవసరం. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ రెండు రాష్ట్రాల్లో ప్రజల మధ్య తిరిగితే ప్రజలకు ఓదార్పు లభిస్తుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ సహాయం అందాలంటే ప్రభుత్వ యంత్రాంగాల్ని సిద్ధంగా ఉంచాలి. అంటే కలెక్టర్ నుంచి లోకల్ లెవెల్ సిబ్బంది వరకు మొత్తాన్ని కూడా సిద్ధంగా ఉంచితే త్వరగా అందుకునేటువంటి అవకాశం తక్కువ. అందుకని వాళ్ళని సిద్ధంగా ఉంచి దీన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నం చేయాలి. రైట్. మనతో పాటు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు, జన చైతన్య వేదిక స్టేట్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ్ రెడ్డి గారు నమస్తే అండి. లక్ష్మణ్ రెడ్డి గారు వినిపిస్తుందండి నా వాయిస్ మీకు? లక్ష్మణ్ రెడ్డి గారు ఇంకా ఆయన ఎంట్రీ కాలే. రైట్. ఆయనకు వాయిస్ వినిపించట్లేటుంది. రైట్. మేడం, ఇప్పుడు ఇంతగా వర్షాలు పడడానికి వాతావరణంలో వచ్చిన మార్పులే కారణం అంటారా? సడన్గా వర్షాలు వస్తాయి, క్యూములో నింబస్ మేఘాలు అంటూ ఉంటారు, సడన్గా వర్షాలు వస్తూ ఉంటాయి. ఇలా రావడానికి ప్రధాన కారణం ఏంటి? పర్యావరణంలో మార్పులే కారణం అంటారా? గత 10 ఏళ్ళుగా అంటే గత 30 ఏళ్ళుగా ముందు చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు కొంచెం డిఫరెంట్ గా ఉండేవి. ఇప్పుడు గత 10 ఏళ్ళు 30 ఏళ్ళు చూసుకున్నట్లయితే దాదాపుగా వాతావరణ పరిస్థితులు మరొక రకంగా ఉంటున్నాయి. ఆల్మోస్ట్ గత 10 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే 2015-16 నుంచి 2020-24 వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రతి సంవత్సరం ఏదో ఉపరితల ఆవర్తనం నుంచి ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఏదో ఒక ప్రదేశంలోని సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదవుతూ వస్తుంది. మనం 2020లో చూసుకున్నట్లయితే 25 సెంటీమీటర్ల వరకు మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉండడం, అలాగే 2021లో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో అత్యధికంగా 21లో చూసుకున్నట్లయితే మనకి వరంగల్లోని దాదాపుగా 45 నుంచి 50 సెంటీమీటర్లు, గత ఏడాది చూసుకున్నట్లయితే 60 సెంటీమీటర్ల వరకు కూడా జయశంకర్ భూపాలపల్లి ములుగులో కూడా మనకి ఏర్పడడం అయితే జరిగింది. ఇది ఈ సంవత్సరం కూడా అంటే ప్రతి సంవత్సరం కొద్దిగా మనకి వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అంతేకాకుండా లోవర్ లెవెల్లో కూడా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా పెరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇంతకు ముందు సైక్లోన్స్ నుంచి వచ్చేంతకంటే మనకి అల్పపీడనాలు ఈ వాయుగుండాలు తీరం దాటినప్పుడే అత్యధిక వర్షపాతాన్ని ఇస్తున్నాయి అన్నమాట. అలాగే ఒక ఉపరితల ఆవర్తనం కూడా దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షపాతాన్ని కలిగించడం అయితే జరుగుతుంది. లోకలైజ్డ్ ఇంటెన్స్ రెయిన్ ఫాల్స్ అనేవి పెరిగాయని చెప్పచ్చు. శ్రావణి గారు, పర్యావరణం పూర్తి స్థాయిలో దెబ్బతింది అనే వాదన అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా పొల్యూషన్ కానీ, చెట్లు నరికివేత కానీ ఈ పర్యావరణంలో మార్పులు కారణం అని చెప్తున్నారు. మరి వీటిని నివారించాలంటే ఏం చేయాలంటారు? పొల్యూషన్ వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పుడు ఈ సమయంలో అంత పొల్యూటెడ్ లెవెల్స్ ఉండవు, కానీ చెట్ల నరకంటే గతంలో చేసిన పనికి ఇప్పుడు అంటే వాతావరణం ఎప్పుడు మారుతూ వస్తూ ఉంటుంది. ఈ శీతోష్ణ స్థితి గమనా స్థితులు కూడా మారుతూ ఉంటాయి. మనకి క్లైమేట్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. గతంలో చూసినంతగా ఉష్ణోగ్రతలు మనము గతంలో కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మనకి వేసవిలో చూసుకున్నట్లయితే ఒకవేళ ఉష్ణోగ్రత తక్కువ ఉన్నా ఉక్కపోత వాతావరణాన్ని కూడా చూడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి సీజన్ అంటే రెయిన్ఫాల్ సీజన్ వచ్చేసరికి మనకి ఈవెన్ ఎన్లినో లానినో అనే లాంగ్ రేంజ్ ప్రెడిక్టర్స్ కంటే కూడా
ఈవెన్ నార్మల్ మాన్సూన్ సీజన్ లో కూడా బాగా అతి భారీ వర్షపాతాన్ని ఒకేసారి ఒకే ప్రదేశంలో ఇవ్వడం కూడా జరుగుతూ ఉందన్నమాట. ఇదేంటంటే కొద్దిగా క్లైమేట్ చేంజ్ కి ఇది ముఖ్యంగా మనం చెట్ల నరికివేత అయితే కానీ, డిఫారెస్టేషన్ అయితే కానీ, మన కర్బన వాయువులు అంటే మనం రిలీజ్ చేసే CO2 ఇది ఏదైతే అదే కానీ, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మనకి వార్మింగ్ కండిషన్స్ పెంచుతూ మనకి వార్మింగ్ అవుతూనే ఉంది. అంటే ఎండాకాలంలో ఏదైతే మనకి నీటి ఆవిరి శాతం ఏదైతే ఆవిరి జరుగుతుందో, సముద్రాల నుంచి ఆవిరి జరుగుతుందో, అది ఎంత భూమి మీద దాదాపుగా లోతులు అంటే దాదాపుగా తక్కువ ఎత్తులో అంటే 1 పాయింట్ నుంచి ఈ ఎత్తులోనే ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా సిస్టమ్ వచ్చినా సరే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఒక థండర్ స్టార్మ్ కూడా మనకి ఇంటెన్స్ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడం ఇంటెన్స్ గా ఒకే ప్రదేశంలో ఎక్కువ వర్షపాతాన్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రైట్. వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక స్టేట్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఏపీ తెలంగాణ వ్యాప్తంగా అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల మునిగిపోయాయి. ఖమ్మం కానీ విజయవాడ కానీ పూర్తిగా నీటిమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంత విపత్కర పరిస్థితికి కారణం ఏమై ఉంటుందంటారు? ముఖ్యంగా వాతావరణంలో వస్తున్న మార్పులే కారణం అంటారా? ప్రభుత్వాలు కూడా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి వరదలు వస్తున్నాయి అనుకోవచ్చా? దాదాపు 2-3 దశాబ్దాల నుంచి రాజకీయ నేతలు కానీ, అధికార యంత్రాంగం కానీ అవినీతిలో కూరుకుపోయి నాళాలని, వాగుల్ని, చెరువుల్ని వీటన్నిటిని ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు కడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే ఆ అడ్డుకట్ట అది వరదగా మారి ప్రజల పాలిట శాపంగా మారుతుంది. ఈరోజు విజయవాడ నగరం అంత స్థాయిలో తీవ్రమైన ఇబ్బందులు గురి కావడానికి కారణం కొల్లేరు సరస్సుని ఆక్రమించి ఆ సరస్సులో వేలాది ఎకరాల్లో రొయ్యల చెరువులలాగా మార్చి ఆ నీటి ప్రవాహాన్ని లోపలికి రానికుండా అడ్డుకట్ట వేయటం ఒక కారణం అవుతుంది. బుడమేరులోకి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన నీరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పడిన వర్షం వీటన్నిటి కారణంగా విపరీతంగా బుడమేరుకి గండులు ఏర్పడి, అనేక చోట్ల గండులు ఏర్పడి అది విజయవాడ నగరాన్ని ముంచేది. బుడమేరు యొక్క కాలువలను కానీ ఆ లోతును కానీ అట్నే కొనసాగించుంటే బాగుండేది, కానీ ఆ పూడికి తీసిన పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల్లో మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ కాలువల నిర్మాణం కానీ, ఆధునీకరణ కానీ, ప్రాజెక్టులు పూడికి తీయటం కానీ ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు పోయినాయి, గుండ్లకంప ప్రాజెక్టు గేట్లు పోయినాయి, అన్నమయ్య ప్రాజెక్టు యొక్క గేట్లు కొట్టుకుపోయినాయి. ఇన్ని జరుగుతున్నా ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, వాటిని మళ్ళీ పునర్నిర్మించడం కూడా జరగలేదు. అదేవిధంగా చాలా కాలంలో రకరకాల పిచ్చి మొక్కలు పెరిగి నీటి ప్రవాహాన్ని అవి అడ్డుకుంటూ ఉంటే ఆ లోతు లేకపోవడంతో అవి జనంలోకి వచ్చిన పరిస్థితి. విజయవాడ నగరంలో ఈరోజు దాదాపు 3 లక్షల మంది నిరాశ్రయ్యారు. అనేక ఇబ్బందులకు గురవుతున్నారు సింగనగర్ లాంటి ప్రాంతాలు. 4-5 రోజుల నుంచి కనీస అవసరాలు కూడా తీర్చుకునే పరిస్థితిలో వెళ్ళిపోయారు. దీనికి ప్రధాన కారణం అధికార యంత్రాంగం, అవినీతిపరమైన యంత్రాంగం. ఇళ్ల నిర్మాణం ఇవన్నీ కూడా చెరువుల పక్కన, కాలువల పక్కన, నాలల పక్కన, నాలల పైన కడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం, డబ్బు తీసుకొని లంచాలు తీసుకొని ప్రోత్సహించి రాజకీయ నేతలు కూడా వారికి అన్నదండలు అందించారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా ఒకప్పుడు కొన్ని వందల చెరువులు ఉంటే ఈరోజు 200-250 చెరువులకి పరిమితమైంది. ఆ చెరువులన్నీ ఈరోజు పెద్ద పెద్ద కాలనీలుగా మారిపోయిన పరిస్థితి. ఖమ్మం జిల్లాలో మనం చూస్తే ఖమ్మంలో ఈరోజు ఇంత పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం ఆ వస్తున్న కాలువలకి అడ్డుకట్ట వేయటం, దాని చుట్టుపక్కల పెద్ద పెద్ద భవనాలు రావటం, వాటిని నిరోధించలేకపోవటం, వాటిని ప్రోత్సహించడం, ఇదే ప్రధాన కారణంగా మనం కనపడతాం. ఇప్పటికైనా అన్ని నగరాల్లో మాస్టర్ ప్లాన్స్ రూపొందించి ఆ ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా నగరీకరణ జరగాలి. ఇప్పటికైనా ఈ నాళాలని, చెరువుల్ని వీటన్నిటిని గుర్తించి అవి ఎంతవరకు ఉన్నాయో చూసి అక్కడ సరిహద్దురాలు వేసి అక్కడ పబ్లిక్ ప్లేస్ లో ఒక బోర్డు లాంటివి పెట్టి ఇదిగో ఈ చెరువు ఇంత విస్తీర్ణం ఉంది, దీని భూమి ఇక్కడ దాకా ఉంది, వీటి సరిహద్దులు ఇవి,
ఈ కాలువ పరిస్థితి, ఈ కాలువకి ఇంతవరకు ఇంత భూమి ఉంది, ఇంత విస్తీర్ణంలో ఉంది, ఇలాంటి విషయాలు పబ్లిక్ ముందు ఉంచగలిగితే కొంత భవిష్యత్తులో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు దాదాపు 33% అటవీ సంపద గ్రీనరీ ఉండాల్సిన సమాజంలో 20 నుంచి 20% మధ్య మాత్రమే ఉంటా ఉన్నాయి. ఇంకా అనేక చెట్లు నరికేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రోడ్ల విస్తరణ కానీ, మూఢనమ్మకాలతో కానీ, రకరకాల కారణాలతో ఉన్న పెరిగిన చెట్లను నరుకుతున్నాం, కొత్త చెట్లు వేయటం లేదు. దాదాపు మనం 5-6 దశాబ్దాలను చూస్తే కొన్ని వందల కోట్ల మొక్కలు నాటినట్టుగా లెక్కల్లో ఉంటాయి. ఈ మొక్కల మాఫియా ఏం చేస్తుందంటే 1 కోటి మొక్కలు నాటాము, 5 కోట్ల మొక్కలు నాటాము, 10 కోట్ల మొక్కలు నాటామని చెప్తున్నారు. కానీ ఆ మొక్కకి కావాల్సిన ట్రీ గార్డ్ కానీ, ఆ మొక్కలకు కావాల్సిన నీరు కానీ, ఆ మొక్కల సంరక్షణ కానీ ఎవరు బాధ్యత తీసుకుంటారు? భ్రూణ హత్యలు, శిశు హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటిని నివారించడానికి ఒక ప్రణాళికబద్ధంగా మొక్కలు నాటినప్పుడే ఆ మొక్క బతకడానికి కావాల్సిన అన్ని అవకాశాలు చూపిస్తే వాతావరణంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. వాతావరణంలో ఉండే కాలుష్యం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని కోరుకుంటున్నాను. రైట్. శ్రావణి గారు, ముఖ్యంగా టెక్నాలజీ పెరిగింది, ముఖ్యంగా ప్రకృతి విపత్తుల నుంచి రక్షించుకునేంత టెక్నాలజీ ఇంకా రాలేదనుకోవాలా? ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనం ఆగస్టులో చూస్తూ ఉంటాము, ఎక్కడ దుక్కున వరదలు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయనుకోవచ్చా? టెక్నాలజీ బాగా పెరిగింది. రైట్. శ్రావణి గారిని చెప్పండి, ఆమె టైం అవుతుంది, ఆమె వెళ్తుంది అన్నారు. రైట్, శ్రావణి గారు మీరు చెప్పండి. ముఖ్యంగా టెక్నాలజీ ఎంత పెరిగింది కదా, ప్రకృతి విపత్తుల నుంచి రక్షించుకునేంత టెక్నాలజీ ఇంకా మనకి రాలేదనుకోవాలా, లేకపోతే ప్రభుత్వాల నిర్లక్ష్యమే దీనికి కారణం అనుకోవచ్చా? ఇక్కడ ప్రభుత్వాల గురించి ఏం లేదండి. దాదాపుగా మనకి గత 30 ఏళ్ళ నుంచి చూసుకున్నట్లయితే టెక్నాలజీ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. గతంలో పోల్చుకున్నట్లయితే మనకి చాలా వరకు ఈ సైక్లోన్స్ వస్తున్నప్పుడు ఇంతకు ముందు దాదాపుగా 1-2 రోజులు తీరం దాటే అవకాశం ఉంది అని చెప్పడమే జరిగింది. ఇప్పుడు 10 రోజుల ముందే అది ఏ దిశలో ఏ గమనంలో వచ్చే అవకాశం ఉంది, ఎలా తీరం దాటే అవకాశం అయితే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా 2 నుంచి 3 రోజులు కూడా ఈ ఏరియాలో తీరం దాటే అవకాశం ఉంది అని చెప్పి వాయుగుండం గురించి చెప్పడం అయితే జరిగింది. కానీ ఎంతవరకు అంటే దాదాపుగా అనుకున్న దానికంటే ఎక్కువగా మనకి వర్షపాతం నమోదవడం వల్ల ఇటువంటివి ఏర్పడడం అయితే జరిగింది. దాదాపుగా అనుకున్న విధంగానే మనకి 20 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఏర్పడినట్లయితే ఇంత విపత్తు అనేది జరిగేది కాదు. అనుకున్న విధంగానే మనకి ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అని విజయవాడకు కానీ, అలాగే ప్రకాశం కొన్ని జిల్లాలకు ఇవ్వడం అయితే జరిగింది 31వ తేదీనే. అలాగే ఖమ్మం జిల్లాలకు కూడా మనం ఎక్స్ట్రీమ్లీ హెవీ అని ఇవ్వడం జరిగింది. కానీ అనుకున్న దానికంటే 40 సెంటీమీటర్లు ఆల్మోస్ట్ తిరుమలాయపాలెంలోనైతే మనకి 30 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అంటే తీరం దాటేటప్పుడు పెరుగుతున్న ఉధృతి అనేది ఈ మధ్యలో ఎక్కువగా పెరగడం అయితే జరిగింది. దీనికి తగ్గట్టుగా కూడా కొంచెం చేంజెస్ వస్తూ ఉండాలి. ఇది మొదట అనుకోవచ్చు. అంటే దాదాపుగా ఇప్పుడు వయనాడులో చూసినట్లయితే, బాంబేలో చూసినట్లయితే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఇప్పుడు ఇది ఒక లెసన్ లాంటిది టు లెర్న్. అండ్ ఇకపై నుంచి ఎక్స్ట్రీమ్లీ హెవీ కాకుండా ఇంకా మరింతగా ముందుకెళ్ళాలంటే టెక్నాలజీ కూడా, ఏఐ కూడా, ఐఎండి కూడా ముందంజలో ఉంది. ఆ విషయం తీసుకొని కూడా ముందెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రావణి గారు, అలాగే చెరువులు, కుంట లాంటివి ఎక్కువగా ఆక్రమణలకు గురి కావడం వల్ల కూడా ఈ వరదలు ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇదివరకైతే ఇంకుడు కుంట లాంటివి ఉండాలని ఒక ప్రచారం జరిగింది. కానీ అలాంటివి లేకపోవడం వల్ల ఎక్కువగా వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ వచ్చిన వర్షం నీరు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లోనే వరదలు ఎక్కువగా వస్తున్నాయనే వాదన ఉంది. ఇది ఒకటి చెప్పచ్చండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఎగువలో ఉన్న దాదాపుగా ఎగువ ప్రాంతంలో ఉన్న నదులన్నీ అంటే కృష్ణ కానీ గోదావరి కానీ రెండు చూసుకున్నట్లయితే ఎగువ ప్రదేశాల్లో పూర్తిగా నిండుకోవడం జరిగింది. ప్రాజెక్టులన్నీ కూడా నిండుకోవడం జరిగింది. ఇదే సమయంలో మనకి ఇక్కడ తీరం దాటే సమయంలో ఏవైతే చిన్న చిన్న మున్నేరు సబ్ బేసిన్ కానీ, ఇవి అలాగే బుడమేరు కానీ, ఈ చిన్న చిన్న సబ్ బేసిన్లోని అత్యంత వర్షపాతం రావడం, అక్కడి నుంచి కూడా ప్రాజెక్టులు పూర్తిగా నిండుకొని దాదాపుగా గత నెలలోనే అత్యధిక వర్షపాతం నమోదవడం జరిగింది. పూర్తిగా నిండుకున్న సమయంలోనే ఏమవుతుందంటే ఇప్పుడు కూడా ఆ చిన్న వాగులో అత్యధిక వర్షపాతం నమోదవడం వల్ల మరింత ఉధృతిగా ఉండడం, చెరువు కట్టలు తెంచుకోవడం అయితే జరిగింది. దీనికి ఏంటంటే ముందుగానే కొద్దిగా చర్యలు తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ తీసుకుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండేదన్నమాట.
రైట్. అదే సత్యం గారు, ముఖ్యంగా చెరువులు కుంట లాంటివి ఎక్కువగా ఆక్రమణకు గురి కావడం వల్లనే ఈ వరదలు వస్తున్నాయి. ఈ ముఖ్యంగా కొల్లేరు సరస్సు గురించి కూడా మన లక్ష్మణ్ గారు చెప్పారు. ఇది ఎక్కువగా పూడికతీత తీయకపోవడం ఒకటైతే ఆక్రమణకు గురి కావడం మెయిన్గా చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు గతంలో జనాభా తక్కువ ఉన్నప్పుడు, అర్బనైజేషన్ తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి వర్షాలు వచ్చినా వారి జాగాలో వాళ్ళు ఆ నీళ్లు పోయాయి. పెద్ద విపత్తులాగా మనం భావించే వాళ్ళం కావు. జనాభా పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ఈ అర్బనైజేషన్ మరొక అంశం. వీటితోటి అర్బన్ ఏరియాల మొత్తంలో కూడా నాలాలు ఆక్రమించారు, కుంటలు ఆక్రమించారు, అన్నీ ఆక్రమించారు. దీంతో ఛానల్స్ కూడిపోయినాయి. అంటే ఇదివరకు వరదలు వస్తే వాటికి రెగ్యులేషన్ ఉంది, ఇప్పుడు రెగ్యులేషన్ లేదు. ఒకవేళ ముందే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ పెట్టుకొని, ఉదాహరణకు బోడమేరు ఉంది, 15 ఏళ్ల కింద వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటున్నారు ఆ స్థాయిలో. అట్లాగా మున్నేరు ఉంది, 70 ఏళ్ల కింద వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటున్నారు. ఇటువంటి లోకల్ రివర్స్ అట్లా పొంగినప్పుడు వాటికి రిటైన్ వాల్స్ ఉంటే ఇంత ప్రమాదం జరగదు. కానీ ప్రభుత్వాలు ఏమనుకుంటాయంటే ప్రతి సంవత్సరం వర్షం వచ్చి ప్రతి సంవత్సరం వరదలు వస్తే రిటైన్ వాల్ గుర్తుంటుంది. ఎప్పుడో 70 ఏళ్ల కింద లేదా 15 ఏళ్ల కింద వస్తే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ వేస్ట్లే అని చెప్పేసి 1000 కోట్లు 500 కోట్లు రిటైన్ వాల్యూకి అవుద్ది, అంత ఇన్వెస్ట్మెంట్ అనవసరం దీని మీద. మిగతా టైంలో అంతా కూడా అదేం పెద్ద నీళ్ళు వచ్చినట్టు అనిపించదు. అకస్మాత్తుగా పొగినప్పుడు మాత్రం రిటైన్ వాల్ లేకపోవటం కారణం అంటాం. ఇవాళ ఇటువంటి వాటిని లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని అచీవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే వీటిని ఛానలైజ్ చేయడానికి ఖచ్చితంగా ఇప్పుడు మరి తెలంగాణలో హైడ్రా లాంటిది ఆంధ్రాలో గుండా ఉండాలి. ప్రతి చోట దేశం అంతటా కూడా వీటిని రివైవ్ చేయకపోతే ఈ ప్రమాదాలు ఇట్టే జరిగేటువంటి అవకాశం ఉంది. కాకతీయులు పరిపాలించిన మొత్తం రాజ్యాల్లో కూడా ఆ చైన్ సిస్టమ్ ఉంది. ఒక చెరువు నిండితే ఇంకోటి, ఇంకో చెరువు నిండితే ఇంకోటి. ఇవాళ హైదరాబాద్ చుట్టూ 5500 చెరువులు ఉన్నాయి, కానీ ఇప్పుడు 185 ఐడెంటిఫై అయినాయి. 185లో ఒక్క 35 ఇప్పుడు నిండి అవుపడుతున్నాయి, మిగతా అన్ని ఆక్రమణలకు గురై ఉన్నాయి. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి సరే అనేకమైనటువంటి గత ప్రభుత్వాలు కారణమైనప్పటికీ కమర్షియల్ యాక్టివిటీ పెరిగిన తర్వాత ముఖ్యంగా 2000 నుంచి 2024 మధ్య ఈ 24 ఏళ్లలో ఎక్కువ ఆక్రమణలకు గురైనాయి. ల్యాండ్ వాల్యూ పెరిగింది, గురైనాయి. అట్లాగే గ్రామాల్లో ఎకరం 5 లక్షలు 10 లక్షల నుంచి 30 లక్షలు కావడంతో చుట్టూ చెరువులు ఆ తర్వాత ఉన్నటువంటి మొత్తం కూడా ఇవాళ FTL లెవెల్కి కూడా పూడపోసుకొని పొలాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే చెరువుల కెపాసిటీ తగ్గింది. తర్వాత వాటి నుంచి వచ్చే అలుగు ఎటు నుంచి వెళ్ళాలో తెలవని పరిస్థితి సృష్టించబడింది. ఇవన్నీ కారణం అవుతున్నాయి. వీటికి 2 రకాలండి. షార్ట్ టైమ్ సొల్యూషన్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఉన్నాయి. మనం లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఆలోచిస్తే అసలు ప్రకృతిలో మార్పు రావాలని చెప్పేసి అన్ని ప్రపంచ దేశాలను గుర్తించి ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకున్నాయి 2015లో. దాని లక్ష్యం ఏమిటి? ఒక్క లక్ష్యం చెప్పాలంటే 2001 నాటి వాతావరణాన్ని సృష్టించాలి, అంటే 2 సెంటీగ్రేడ్ తగ్గించగలగాలి. దానికి దరిదాపు $100 బిలియన్ ప్రతి సంవత్సరం ఖర్చు చేయాలి. ఈ ప్రకృతికి నాశనం చేసిన దేశాలు ఏవో అవి భరించాలి అని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. కానీ వాటిని అచీవ్ కావటానికి ఒక ట్రంప్ రాగానే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి పక్కకు తొలిగాడు. మళ్ళీ బైడెన్ వచ్చినాక నేను జాగ్రత్తని చేరాడు. చాలా దేశాలు అచీవ్ కాలేకపోతారు. ఈ పాటికే ఒక దేశంలో పొల్యూషన్ తగ్గించాలంటే 25% ఈ రోజు కల్లా 25% వెహికల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉండాలని ఒక అచీవ్మెంట్ పెట్టుకున్నారు, ఆబ్జెక్ట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు చైనాలో 25% చేరుకుంది ఎలక్ట్రిక్ వెహికల్స్. మన దగ్గర ఇవి 5% దగ్గర ఉన్నాయి, 4% దగ్గర ఉన్నది. కాబట్టి ఒక్కొక్క దేశం యొక్క డెవలప్మెంట్ స్థాయిని బట్టి, ఇంపార్టెన్స్ని బట్టి, తర్వాత పొలిటికల్ విల్ని బట్టి, ఇవన్నిటి బట్టి ఈ సాధ్యమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇవాళ అడవులు అంటున్నారు. వాస్తవానికి ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% ఉండాలి, నిజమే. ఇప్పుడు మన దేశంలో 22% ఉంటున్నది కూడా అబద్ధమే. నేను ఈ మధ్య ఒక సెన్సెస్ చూశాను, థిక్ ఫారెస్ట్ 14% ఉంది, మిగతా అన్ని చెట్టడుగులు. కాబట్టి 33% థిక్ ఫారెస్ట్ ఉంటే ఎట్లుంటుంది, 14% ఉంటే ఎట్లుంటుంది. ఇది అన్రెగ్యులేటెడ్గా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వర్షాకాలం వర్షాలు వస్తాయి, ఎండాకాలం ఎండ వెళ్తుంది అనుకుంటాం మనం. కానీ అకస్మాత్తుగా జూలైలో రావాల్సిన వర్షాలు ఇప్పుడు సెప్టెంబర్లో వస్తున్నాయి. ఇటువంటి అన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి ఈ సమస్యలు. అందుకనే మనం ప్రకృతి దాని యొక్క బ్యాలెన్స్ని, ఎకలాజికల్ బ్యాలెన్సెస్ని కాపాడుకుంటే మనకు దీన్ని ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్లు ఇవి నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఇక షార్ట్ టైం అన్నప్పుడు ప్రభుత్వం యొక్క సన్నద్ధత, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సన్నద్ధత. అదే సత్యం గారు, ఒక్క నిమిషం అండి. మనకి అప్డేట్ వచ్చింది, విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైట్. అదే సత్యం గారు, ముఖ్యంగా వాతావరణంలో అసాధారణ మార్పులు రావడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా అడవులను నరకడం వల్లనే ఎక్కువగా వాతావరణంలో చేంజెస్ వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు డెవలప్మెంట్ స్ట్రాటజీసే ఇదంతా కూడా. వనరులు ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటేనే వనరులు రక్షించుకొని అభివృద్ధి కావటం. అట్లా కాకుండా ఇది డిస్ట్రక్టివ్ మోడల్ అయింది. ఉదాహరణకు పాడేరు అడవుల్లో గత ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం ఆంధ్రాలో జిందాల్ కంపెనీకి అవకాశం ఇచ్చింది ఐరన్ ఓర్ మొత్తం దోవడానికి. అట్లాగే నల్లమల్ల అడవుల్లో ఇవి యురేనియం దోవటానికి పర్మిషన్స్ ఇచ్చింది. అట్లాగే పోలవరం డ్యామ్ కడితే దరిదాపు 3 లక్షల ఎకరాల అడవి దాంట్లో సబ్మెర్జ్ అయిపోతుంది. గతంలో నర్మదా బచావో ఆందోళనలో మేధా పట్కర్ కానీ వాళ్ళు ఒక లైఫ్ టైం కొట్లాడేది, కానీ అదేం ఆగలేదు. నర్మదా డ్యామ్ కట్టారు, మొత్తం అటవీ ప్రాంతం మునిగిపోయింది. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఉద్యమించిన తర్వాత పాడేరు అడవుల్లో జిందాల్ తవ్వకాన్ని ఆపేశారు. మళ్ళీ అది ఎప్పుడు పునఃప్రారంభమైందో చెప్పలేము. అట్లాగే నల్లమట అటవీ ప్రాంతంలో యురేనియంకి పర్మిషన్ ఇచ్చారు. మేము మైసెల్స్ నాతో సహా మొత్తం కూడా దరిదాపు ఒక 6 నెలలు నల్లమల్ల అడవిలోకి వెళ్ళి విలేజర్స్ని కరపత్రాలు పంచి దాని పర్మిషన్కి అక్కడున్న ఎంపీ సంతకం పెట్టాడని చెప్పేసి ఆ కాగితం తీసుకొచ్చి జెరాక్సులు పంచి ప్రజలకు పంచితే ప్రజలు ఎదురు తిరిగారు. ఎదురు తిరిగితే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మేము పర్మిషన్ ఇవ్వని ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మానుకుంది. అంటే డెవలప్మెంటల్ స్ట్రాటజీస్ అన్ని కూడా డిస్ట్రక్టివ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. అంటే మల్టీనేషనల్ కంపెనీస్కి హ్యుమానిటీ ఉండదు, వాళ్ళ లాభాలే చూస్తాయి. కాబట్టి వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా వనరులు దవ్వుకోవటానికి ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. దీంతో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంతా కూడా వెల్లకిలబడేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని భవిష్యత్ తరాలు క్షేమంగా ఉండాలంటే వనరులను రక్షించుకుంటూ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు మన దేశంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు నిల్వలు ఇంకొక 200 సంవత్సరాల్లో మన దేశంలో అయిపోతాయి అంటున్నారు. అప్పుడు మన ఎనర్జీ పరిస్థితి ఏంది? కాబట్టి ఇప్పుడే ఆల్టర్నేటివ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కానీ
ఆటమిక్ ఎనర్జీ కానీ ఇంకా ఇతర ఎనర్జీస్ ఏమేమైతే విండ్ ఎనర్జీ కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాడుకొని రెన్యూవబుల్ ఎనర్జీస్ మొత్తం కూడా వాడుకొని వాటిని బొగ్గు నిల్వలను సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ తోటి ఇప్పుడు మీరు అమెరికా చూడండి, అక్కడ అమెరికాలో ఫార్మసీ అది ఎక్స్చేంజ్ మాత్రమే, అంటే అమ్మకం కొనుగోళ్లు మాత్రమే ఉంటాయి. తయారీ అమెరికాలో తయారు చేయనియరు, ఎందుకంటే ఇవాళ ఉన్నట్టు పొల్యూషన్ తట్టుకోలేక మొత్తం తీసుకొచ్చి భారతదేశంలో ఇవాళ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అన్ని భారతదేశంలో ఉన్నాయి. దానివల్ల దరిదాపు జిల్లాలు పొల్యూట్ అవుతున్నాయి. కానీ అమెరికాలో ఎలో చేయరు. అమెరికాలో ఫినిష్డ్ టాబ్లెట్స్ కానీ ఫినిష్డ్ గూడ్స్ అండ్ అన్నిటిని కూడా వ్యాపారం చేయడానికి ఎగుమతులు చేయడానికి ఉపయోగించుకుంటారు తప్ప ప్రొడక్షన్ లేదు. అందుకని ఇవాళ ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఇతర దేశాలను చూసి నేర్చుకొని మన దేశం కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. కార్బన్ ఎమిషన్స్, దీనికి పొగ వచ్చే ఇండస్ట్రీస్ ఉంటే అలౌ చేయట్లేదు. తర్వాత పొల్యూషన్ ఉండేటువంటి వెహికల్స్ని అలౌ చేయట్లేదు. ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మనం కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ పెట్టుకుని ఒక లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ తోటి మన వనరులు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రైట్. లక్ష్మణ్ రెడ్డి గారు, ముఖ్యంగా విజయవాడలో రిటర్నింగ్ వాడడం వల్ల చాలా మట్టుకి సేవ్ అయ్యారని చెప్తున్నారు. వరద ముంపు నుంచి కొన్ని గ్రామాలు అయితే తప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నదులకు వరదలు రాకుండా రిటర్నింగ్ వాల్ ఒక పరిష్కార మార్గంగా మనం అనుకోవచ్చా? పరిష్కార మార్గాల్లో అదొక పరిష్కార మార్గం, కానీ అదొకటే చాలదు. చాలా నదులు పూడిపోయింది. నదుల యొక్క పూడికి తీసేయాలి. ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ని ప్రతి రాష్ట్రంలో ఉపయోగించుకోవాలి. అట్నే కాలంలో విపరీతంగా కూడిపోయి ఉండవు, పిచ్చి చెట్లన్నీ పెరిగి ఉండవు. అదేవిధంగా నగరాల దగ్గర సైడ్ కాలువలు అవన్నీ కూడా చెత్తా చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి ఉంటుంది. వాటిని సక్రమంగా క్లీన్ చేయటం లేదు. దానివల్ల ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు ఆ నీళ్లు ఆ రోడ్ల మీద బయటికి పోవడానికి అవకాశం లేని పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ చెరువులు కానీ, నాలాలు కానీ, కాలువలు కానీ, నదులు కానీ, వీటి యొక్క యాజమాన్యం, వీటి యొక్క పర్యవేక్షణ, వీటి యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా ఒక ఇండిపెండెంట్ సంస్థకి అప్పచెబితే తప్పితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బాగుపడవు. అలా కాకుండా ఈ స్థానిక నేతల చేతుల్లో, ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టడం ద్వారా వాళ్ళ అధికారం రాగానే వాళ్ళ అధికార అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఆ చెరువులు కబ్జా చేసుకునే అవకాశం, కాలువలను కబ్జా చేసుకునే అవకాశం, నారాలపై ఇల్లు కట్టుకునే అవకాశం వాళ్ళు కల్పించడం, వాళ్ళకి భద్రత కల్పించడం జరుగుతాం. హైదరాబాద్ లాంటి నగరంలో ఒకప్పుడు 5-6 లక్షల జనాభా ఉన్న నగరం ఇప్పుడు 1 కోటి దాటింది. కానీ ఒకప్పుడు 5,000 పైన ఉన్న చెరువులు ఇప్పుడు 200కి తగ్గిపోయింది. చెరువులు తగ్గుతున్నాయి, జనాభా పెరుగుతున్నారు, భూమి యొక్క విలువ పెరుగుతుంది, కబ్జాలు పెరుగుతుంది. ఆ కబ్జా చేసినప్పుడు స్థానిక అధికారులు డబ్బుతో, అవినీతితో వారికి అన్ని అనుమతులు ఇస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు అనుమతులు ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ లైన్ ఇస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఇవన్నీ జరిగిపోతావు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హైడ్రాని ప్రవేశపెట్టడంతో కొంత కనువిప్పు కలిగింది. ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇల్లు, వసతి లాంటివి ఏర్పాటు చేసి అలాంటి వాటిని కూలగొట్టడం ద్వారా భవిష్యత్తులో ఇంకెవరు కూడా కబ్జా చేయడానికి ధైర్యం చేయరు. దాంతోపాటు ఎవరైతే అనుమతి ఇచ్చారో ఆ అనుమతి ఇచ్చిన అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు ఏ అనుమతి ఇచ్చిన అధికారి మీద కూడా యాక్షన్ లేకపోవడంతో వారు దాన్ని చాలా నామమాత్రంగా చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ విజయవాడలో కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు 2-3 లక్షల జనాభా ఉన్న విజయవాడ నగరం ఈరోజు 12-13 లక్షలు చేరింది. అందులో 4వ వంతు ఈరోజు వరద బాధితులుగా మారిపోయారు. కానీ ఒక గొప్ప పరిణామం ఏంటంటే మానవత్వం బాగా పెరిగింది, దాతృత్వం బాగా పెరిగింది. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న 3 లక్షల మందిని కాపాడుకోవడానికి అనేక మంది కోట్లాది రూపాయలు ఇస్తున్నారు, లక్షలాది రూపాయలు ఇస్తున్నారు, వస్తువులు ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, పాల ప్యాకెట్లు ఇస్తున్నారు. ఆ రకంగా ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం కూడా గత 4-5 రోజుల నుంచి చాలా తీవ్రమైన కృషి జరుగుతాం. డ్రోన్లు లాంటివి ఉపయోగిస్తున్నారు, హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు, ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు, బుల్డోజర్లు ఉపయోగిస్తున్నారు. అలాంటి అనేక వాహనాలను ఉపయోగించి జనం దగ్గరికి వెళ్ళగలరు. అయినా కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సుమారు
నలభై మంది దాకా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంకా ఇంకా 2-3 రోజుల్లో మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉంది. వాళ్ళు గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. లక్ష్మారెడ్డి గారు, ప్రధానంగా నదుల్లో ఇసుక తవ్వడం వల్ల కూడా, యథేచ్ఛగా తవ్వడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు వరదలకు కారణమవుతున్నాయి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? మరి దీన్ని ప్రభుత్వాలు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, కానీ అడ్డుకుంటున్న పరిస్థితి అంటారా? అంటే ఇసుక మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా. అది స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా చేస్తున్న మాఫియా. దానికి అండదండలు అందిస్తుంది స్థానిక అధికారులు. అండదండలు అందించే అధికారులనే ఆ ఎమ్మెల్యేలు ఇక్కడ నియమించుకుంటున్నారు, వాళ్ళు అక్కడ పోస్టింగ్ ఇచ్చుకుంటున్నారు. సో అది ఒక పెద్ద ఆదాయ వనరుగా మారిపోయింది. దానికి ఏమవుతుందంటే అవసరానికి మించి ఇసుక చేయటం ద్వారా అక్కడ చాలా లోతుకి వెళ్ళిపోయి తద్వారా కూడా అనేక సమస్యలు వస్తూ ఉండి కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమంది అక్కడ అంత లోతుగా నీళ్లు ఉంటాయని తెలియక వెళ్ళి ప్రాణాలు కోల్పోతారు. కొన్ని చోట్ల ప్రాజెక్ట్ రిజర్వాయర్లో ఉదాహరణకి మన ప్రకాశం బ్యారేజ్లో 3.5 టీఎంసీలు నీరు నిల్వ ఉంచే అవకాశం ఉంటే ఇప్పుడు 2 టీఎంసీలు కానీ నిల్వ ఉండే అవకాశం లేదు. కారణం విపరీతంగా కూడిపోయి ఉన్న పరిస్థితి. అట్లా అనేక ప్రాజెక్టుల ఆ పరిస్థితి ఉంది. అందుకని అక్కడ వైకుంఠపురం దగ్గర ఇంకొక రిజర్వాయరు, ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఇంకొక రిజర్వాయరు, ఈ 2 కూడా ఏర్పాటు చేస్తే కొంత నీటిని ఉపయోగించుకో. ఈ సంవత్సరం జూలైలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ పూర్తయిపోయింది. ఇంతకుముందు ఎప్పుడు ఆగస్టులో సెప్టెంబర్లో అయ్యేది, ఈసారి జూలైలోనే పూర్తయింది. అంటే అంత ముందుగా వర్షాలు వచ్చింది. ఒకసారి మొత్తం రిజర్వాయర్లు ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత దానిపైన మళ్ళీ అదనంగా నీరు వస్తే ఆ నీరు తప్పనిసరిగా బయటికి రావాల్సి వస్తుంది. దాని ద్వారా కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11.4 లక్షల క్యూబిక్ల నీరు బయటకు వస్తుందంటే అదే సమయంలో బుడమేరు కూడా ప్రవహిస్తూ గండ్లుబడి ఉండటం ద్వారా ఆ నీరు కృష్ణానదిలోకి వెళ్ళలేకపోతుంది. అందువల్లనే ప్రజల దగ్గరికి, ఇళ్ల దగ్గరికి చేరిన పరిస్థితి. కొల్లేరు సరస్సును కూడా కొన్ని వేల ఎకరాలు ఆక్రమించుకోవడం ద్వారా కొల్లేరు సరస్సులో కూడా ఈ నీరు చేరడానికి అడ్డంకిగా మారిపోయింది. అందుకని ప్రభుత్వాలు ఈ అడ్డంకులు తొలగించాలి, ఈ నాళాలని పరిశుభ్రంగా ఉంచాలి, సైడ్ కాలను పరిశుభ్రంగా ఉంచాలి, కబ్జాలు లేకుండా చూడాలి, చెరువుల ఆక్రమణ ఆపాలి, జరిగిన ఆక్రమణలు రద్దు చేయాలి, భవిష్యత్తులో జరగకుండా చూడాలి. ఇది ఒక దృఢమైన సంకల్పంతో, ఒక రాజకీయ సంకల్పంతో చేస్తేనే అధికార సంకల్పం కూడా తోడై ప్రజల బలం తోడైతే విజయం సాధించగలుగుతారు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ చేస్తుంది అశేష ప్రజానీకం, సామాన్య ప్రజలు ఎక్కువ మంది ఆమోదిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలో, ప్రతి నగరంలో, ప్రతి చోట హైడ్రో లాంటి ఒక ప్రాజెక్ట్ రావాలి, ఒక సంస్థ రావాలి, వారికి స్వయం ప్రతిపత్తి కల్పించాలి, రాజకీయ నాయకులు జోక్యం కల్పించుకోకుండా ఉండాలి. తద్వారానే ఈ అడ్డంకులు పోతేనే ఈ వరదని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో వైపున అడవులు పెంచడం ఎంత అవసరమో, అడవులు కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా వృక్ష సంపదను పెంచడం అంత అవసరం. కానీ ఆ వృక్ష సంపదను కూడా పెంచకపోగా చంపుతున్నారు. ఉదాహరణకి ఇంతకుముందు రైతులు వాళ్ళ పొలాల్లో వేప చెట్లు ఉండేవి, వాటన్నింటికి వచ్చేస్తున్నారు. ఏదో కొంత 10,000-15,000 రూపాయలు వస్తాయి. కొంతమంది వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్న అనేక రకాల మొక్కల్ని రకరకాల మూఢనమ్మకాలతో కొట్టేస్తారు. 2005లో ఆంధ్రప్రదేశ్లో వాల్ట్ అనే ఒక మంచి చట్టం వచ్చింది. ఎవరైనా ఒక చెట్టుని కొట్టాలంటే అధికారిక ఆమోదం తీసుకోవాలి, వాళ్ళ అనుమతితో చేయాలి. కానీ అలాంటిది ఏమీ జరగకుండానే యథేచ్ఛగా కొట్టేస్తూ ఉన్నారు, వందల వేల మొక్కల్ని తొలగిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ముందు ప్రజలు ముందుకు రావాలి, ప్రజా ఉద్యమంగా జరగాలి. మొక్కలు నాటి ప్రజా ఉద్యమంగా జరగాలి. ఈ ఆక్రమణల్ని నివారించడానికి ప్రజల మద్దతు ఉండాలి. రేపు జరగబోయే అన్ని ఎన్నికల్లో, ఓటింగ్లలో కూడా ఇలాంటి మంచి మంచి పనులు చేసే వాళ్ళని గెలిపిస్తామని ముందుగా చెప్పాలి. మొన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరద బాధితుల్ని పరామర్శిస్తూ వచ్చి అక్కడ ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటిని కాపాడుకోవడం కోసం, కరకట్ట మీద ఉన్న ఇంటిని కాపాడుకోవడం కోసం ఈ వరదని తీసుకొచ్చాడు, లేకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదని ఎవరు చెప్పారో, ఎలాంటి సలహాదారులు చెప్పారు కానీ బుడమేరు పొంగటానికి, అక్కడ గనులు పట్టడానికి, కృష్ణానది ప్రవాహానికి సంబంధమే లేదు. కానీ అలాంటి రాజకీయ కోణాలు చూడకుండా ఇలాంటి సమయాల్లో, ఉపచార సమయాల్లో అందరూ ఐక్యంగా
రాజకీయాలకు అతీతంగా ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. నిరాశ్రయుడికి ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది బాగా వెనకబడిన ప్రాంతాల్లో, బాగా నీళ్ళలో మునిగున్న ప్రాంతాల్లో 5-6 రోజుల నుంచి ఏమీ దొరకని ప్రజలు వేలాది మంది విజయవాడ నగరంలో కనపడుతూ ఉన్నారు. వారికి సేవ చేయటమే ఈరోజు అందరి యొక్క బాధ్యత అని భావిస్తాం. రైట్. డాక్టర్ అంత సత్యం గారు, ముఖ్యంగా ప్రాజెక్టుల భద్రతపై కూడా ఇప్పుడు ఒక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ సరిగ్గా లేదనేది ఒకటైతే ఈ మధ్యకాలంలో చూసాము, గేట్లు విరిగిపడడం లాంటివి జరిగిన పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటివి మెయింటెనెన్స్ చేస్తే కనుక వరదలను కొంతవరకు నివారించవచ్చు అనే వాదన ఉంది. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ 60s చైనాలో హోయాంగ్ హో నది ఉంది. దానికి చైనా దుఃఖదాయిని అని పేరు. అటువంటి నదిని ఆనాటి టెక్నాలజీ లేదు, లక్షల మందిని సమీకరించి నా దగ్గర ట్రావెల్స్ ఇన్ చైనా అని ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఫొటోస్ సహా ఉన్నాయి. లక్షల మందిని ప్రయోగించి ఆ నదిని వెడల్పు చేసిండు మావో. అంటే పొంగి చైనా మొత్తం గొట్టపోతుందని అది 60s చేయించగలిగాడు. అట్లాగే బందర్ కాలువల పూడికల్ని సుందరయ్య గారు చేయించాడు దగ్గరుండి, వేల మందిని సమీకరించి. ఇప్పుడు మనుషులు అవసరం లేదు, వాళ్ళు చేయించినట్టుగా మెషినరీ ఉంది. కాకపోతే కావాల్సింది ఏమిటంటే పొలిటికల్ విల్. తర్వాత కరప్షన్ అంటే ఎప్పుడో 40 ఏళ్ల కింద కేఎన్ ఫణిక్కరు కరప్షన్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనొద్దు, నెక్సెస్ బిట్వీన్ బ్యూరోక్రాట్స్ అండ్ పాలిటీషియన్స్ అన్నాడు. ఏ అవినీతికైనా ఇద్దరు కలిసి ఉంటారు అన్నాడు. 40 ఏళ్ల కింద అన్నాడు ఈ మాట. రాజకీయ నాయకుడు, అధికారి ఇద్దరు కలిస్తేనే అవినీతి అన్నాడు. ఇవాళ ప్రతి చోట ఆ కాంబినేషన్ మనకు కనపడుతుంది. బ్యూరోక్రట్ ఈల్డ్ కావాలంటే పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. పొలిటికల్ ప్రెజర్ చేస్తే బ్యూరోక్రట్ ఈల్డ్ అవుతారు. వాళ్ళిద్దరు నెక్సెస్ తోటి వాళ్ళ ఏ రాష్ట్రంలో అయినా, ఏ చెరువు అయినా, ఏ కాలవైనా, ఏ నాలైనా పర్మిషన్స్ ఇచ్చి వాటి మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువంటి దుస్థితి గత 60-70 ఏళ్ళుగా ఎవరు మాట్లాడలేదు. 91 తర్వాత కమర్షియల్ అయిన తర్వాత ఇంకొంచెం వాల్యూ పెరిగింది. రోజు పెరుగుతూ ఉంటే వాల్యూ పెరుగుతూ ఉంటే వాటిని ఆక్రమించుకుంటూ చేశారు. ఇప్పుడైతే దరిదాపు రాజకీయ నాయకులు లంచాలు డబ్బు రూపంలో తీసుకోవట్లేదు, ఆక్రమణలే, పట్టాలు చేయించుకోవటమే ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఈ స్థితిని మనం రివర్స్ చేయాలంటే దీనికి పెద్ద ఒత్తిడి కావాలి. ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని పూనుకున్నందుకు చాలా ప్రెజర్స్ వస్తున్నాయి. అట్లాగే ఒక సిన్సియర్ ఆఫీసర్ని దానికి కమిషనర్గా పెట్టారు. రాజకీయ పార్టీలన్నీ గోడ మీద పిల్లి వాటలాగా మాట్లాడుతున్నాయి. ఒకవైపు హైడ్రా మంచిది అంటాడు, ఇంకోవైపు మా మతాందే కూలగొడుతుంది అని అంటాడు. ఒకవైపు హైడ్రా అంటాడు ఇంకో పార్టీ, అట్లా కాదు ముందు ఆయన కూలగొట్టి అంటాడు. ఒకవైపు ఇంకో పార్టీ హైడ్రా మంచిది అంటాడు, కానీ 45 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద వచ్చిన వెళ్ళిపోతారు అంటారు. అంటే 2 నాలుకల ధోరణులతోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నాయకుడు అయ్యి ఉండి కూడా ఆయన సర్వేలో 78.5% ప్రజల సపోర్ట్ ఉంది ఇప్పుడు హైడ్రా కార్యక్రమాలకు అన్నాడు. నేనేమంటే గత నెల నుంచి నేను ఇంటరాక్షన్స్లో ఉన్నా అన్ని వర్గాలతోటి 99% మంది ప్రజల సపోర్ట్ ఉంది. ఒక చెరువుని ఇవాళ ఎక్కడైనా కోస్టల్ అయినా తెలంగాణలో అయినా ఒక చెరువుని పైన ఉన్నటువంటి ఒక 25-30 మంది రైతులు కూడబోసి పొలాలు చేసుకుంటున్నారు, తలా 2 ఎకరాలు 3 ఎకరాలు. కానీ ఒక ఊళ్ళో ఉండే 1000 మంది రైతుల్లో 30 మంది ఒకవైపు ఉంటే మిగతా 970 మంది దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే చెరువు ఉన్నది పొలాలు చేసుకోవటానికి కాదు, నీళ్ళు నిల్వ చేయడానికి. ఎవ్రీవేర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ విలేజ్ మీరు ఈ మంచి పని చేస్తుంటే 99% మంది ప్రజలు ఇవాళ సపోర్ట్ చేస్తారు హైడ్రాకు. తర్వాత ఈ మధ్య రేవంత్ రెడ్డికి మరొక సౌలభ్యం వచ్చింది. మొన్న రాహుల్ గాంధీ దగ్గరికి కొంతమంది కంప్లైంట్ చేస్తే ఆడ చర్చ జరిగితే రేవంత్ రెడ్డి చేసే పని మంచిగా ఉంది, అది సపోర్టెడ్ ఇట్ అని చెప్పేసి రాహుల్ అనడానికి వార్తలు వచ్చినాయి. అది రావడంతో సొంత పార్టీలో ప్రెజర్స్ తగ్గినాయి. ఇప్పుడు బయట ప్రెజర్స్ తట్టుకోవటం పెద్ద కష్టం కాదు ఏ ముఖ్యమంత్రికైనా, కానీ సొంత పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెజర్ చేస్తుంటే కొంత ప్రెజర్కి ఈల్డ్ కావాల్సి వస్తుంది, అది పక్కదారి పట్టుతుంది. కాబట్టి వాళ్ళ ఆయనకు ఆ సౌలభ్యం కూడా రావడంతో రేపు రానున్న కాలంలో హైడ్రా సక్సెస్ రేట్ పెరుగుతుంటే విమర్శలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పటికే ఈ 20 రోజుల్లో తగ్గిపోయాయి విమర్శలు. ఇంకా హైడ్రా సక్సెస్ రేట్ పెంచుతూ ఉంటే అది సక్సెస్ అవుతుంటే ఈ విమర్శల రేటు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఏ పనులైనా సక్సెస్ రేటే జవాబు, విమర్శకులకు జవాబు.
కాబట్టి అటువంటి జవాబు హైడ్రా ఇవ్వబోతుంది. దీన్ని మీడియా కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మంచి పని చేస్తున్న దానికి సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి తర్వాత ఇంకోటి కూడా ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి మాది ఆ లిమిట్స్లో ఉంటే కూర్చేయండి. ముఖ్యమంత్రి తమ్ముడు అన్నాడు, దుర్గం చెరువు FTL ఉందంటే నేను కట్టలేదు, కట్టింది కొనుక్కున్నా, అట్లా వస్తే నేను కూడా ఖాళీ చేసిపోతా అన్నాడు. అట్లాగే రెవెన్యూ మినిస్టర్ అన్నాడు, నా ఫామ్ హౌస్ కనుక బఫర్ జోన్లకు వస్తే నేను ఖాళీ చేస్తా కూర్చేయమన్నాడు. KTR కూడా అన్నాడు, నాది మాత్రం ఎందుకు కూల్చకూడదని. చివరికి అందరూ కూడా హైడ్రా చేసే మంచి పనికి ప్రజాభిప్రాయానికి తలొక్కి పాజిటివ్గా రియాక్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా మన 2 రాష్ట్రాలు ఇప్పుడు ఢిల్లీ నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు, ఢిల్లీ నుంచి ఫోన్లు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు హైడ్రా యొక్క రిజల్ట్ ఏమిటి, ఎట్లుంటుందని. కాబట్టి ఒక ఇనిషియేషన్ తీసుకుంటే ఇప్పుడు కరెక్షన్ చేయాల్సింది, హైడ్రా కరెక్షన్ చేయాల్సింది 10 ఏళ్ల కింద ఆక్రమణలు కాదు, 70 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆక్రమణల్ని క్లియర్ చేయాలి. చాలా హర్డిల్స్ వస్తాయి, ప్రెజర్స్ వస్తాయి. ఇంకా నేను ఇంకోటి కూడా హెచ్చరిక చేశాను గత నెల రోజులుగా, కాలేజీలు కూలగొట్టేటప్పుడు కాలేజీల పిల్లగాళ్ళని ముందు పెట్టి రాజకీయాలు చేస్తారు ఓనర్లు. తర్వాత మధ్యతరగతి ప్రజలు, కింది స్థాయి ప్రజలు ఇళ్లు కూలగొడితే వాళ్ళకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయిస్తారు. కాబట్టి ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూనే ఇంకొక వైపు ప్రజలను ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి చేస్తే, ఇవి క్లియర్ చేస్తే హైదరాబాద్ భవిష్యత్తు ఎట్లుంటుంది, ఇంటర్నేషనల్ సిటీ అయితే ఫారెన్ క్యాపిటల్, డొమెస్టిక్ క్యాపిటల్ ఎట్లా మొబిలైజ్ అవుద్ది, తర్వాత ఉద్యోగాలు ఎట్లా పెరుగుతాయి, తర్వాత ఇక్కడ బయోడైవర్సిటీ అసలు 2014 ఒక జీవో తీసుకొచ్చారు. విత్ ఇన్ ది కార్పొరేషన్, విత్ ఇన్ ది మున్సిపల్ లిమిట్స్ ఉంటే 30 మీటర్ల బఫర్ జోన్ FTL నుంచి, అంటే 90 అడుగులు. ఇక తగ్గుతా ఉంటే చెరువు సైజు తగ్గుతా ఉంటే 10 హెక్టార్లు దాటుతుంది, 10 హెక్టార్లు తగ్గుతా ఉంటే 9 మీటర్లు, 6 మీటర్లు, 2 మీటర్లు కూడా బఫర్ జోన్ ఉంది. ఆ జీవోని అమలు చేసి ఉంటే వాళ్ళ సమస్య వచ్చేది కాదు. కాబట్టి క్లియర్గా జీవోలు ఉన్నాయి కాబట్టి హైడ్రా ఈజీ అవుతుంది ఇవాళ డిస్ట్రక్ట్ చేయటం. హ్యుమానిటీగా ఒకటైతే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా. మధ్యతరగతి లేదా పేద ప్రజలు కట్టుకున్నటువంటి దాంట్లో ఇవాళ అమరావతిలో పేదలకు పట్టాలు గుంటూరు, విజయవాడ నుంచి తీసుకొచ్చేట పట్టాలు ఇస్తే చంద్రబాబు నాయుడు ఒక సజెషన్ చేస్తుండు, మీ అందరికీ గుంటూరు, విజయవాడలో మీ లోకల్ ప్లేస్లో మేము ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం, దీన్ని ఖాళీ చేయమని అడుగుతున్నారు. అట్లాగే హైడ్రా వల్ల నష్టపోయేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ గ్రామాలలోనో లేదా హైదరాబాద్ అవుట్స్కట్స్లోనో అటువంటి ప్రత్యామ్నాయం చూపెడితే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ అంద సత్యం గారు, అలాగే వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు, శ్రావణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.